ఫోటోకు స్టిల్ ఎట్లా ఇస్తారంటే, ఒక మనిషి నిలబడ్డాడనుకో, కింద కాళ్ళతోటి పెడతాం కానీ పైన పెట్టం కదా! అట్లా కాళ్ళతో స్టిల్ ఇస్తారనమాట. ఇచ్చి మళ్ళా పైనది ఎట్లా ఇస్తారు తెలుసా? కాళ్ళతో సంబంధం లేకుండా పైన స్టిల్ ఇస్తారు. అది వేరే కాళ్ళ మీద ఆధారపడి పైన ఇస్తే ఎట్లుంటదో అలా ఇస్తారు. మూమెంట్స్, ఫేస్ ఫీలింగ్స్ అలా ఇస్తారనమాట. ఇక కింద కాళ్ళనేది వేరే ఇస్తారంటూ. అట్లా అంటారు. 2 వేరు వేరు వ్యక్తులను కలిపితే ఎట్లుంటది? ఒకని నడుముకు, ఇంకోని పై భాగం మొండెం అన్నట్టు చేసిండు. చేస్తే వాని కాళ్ళ తీరు వాని మొండెం కదులుతుంది. అట్లనమాట. వీని మొండెం తీరు వీని కాళ్ళు కదులుతాయి. అట్లా ఎట్లుంటుంది అప్పుడు? అట్లా స్టిల్ అనమాట. స్టిల్ ఇస్తారు. కింది నడుమేమో ఇంకో మొండెంకి ఆధారంగా ఇస్తా అంటాడు స్టిల్స్ కెమెరాకు. ఇక పైన మొండెమో ఇంకో కాళ్ళకి ఆధారంగా మొండెంతోటి అక్కడ ఇస్తా అన్నట్టు ఫేస్ ఫీలింగ్స్ అవి స్టిల్ ఇస్తాడు. ఇలా ఉంటుందన్నమాట ఫోటో స్టిల్. అయితే కంటెంట్ కూడా ఎలా తయారు చేయాలి, కథ కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ ఒక కథ చెప్పి దాని ముగింపు కొసమెరుపు అని ఒకటి ఇస్తారు కదా! అట్లా అనమాట. ఇలా ఇవ్వాలి.